శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ఒక పురాతన గాథ. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారిగా ప్రసిద్ధి చెందిన వెంకటాద్రి అధిపతి. ఆయన అవతార కథను హిందూ పురాణాల్లో ముఖ్యంగా భవిష్యోత్తర పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం వంటివి ప్రస్తావించాయి. ఈ పురాణ కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. భూదేవి శరణు. విష్ణువు అవతార సంకల్పం. సత్యయుగంలో భూదేవి, భూమాత మానవుల పాపకార్యాలు, దురాగతాల వలన బాధపడుతూ బ్రహ్మదేవుని శరణు వెళ్ళింది. ఆమె తన కష్టాలను చెప్పి, ప్రభూ, మనుష్యులు పాపబద్ధులై భూమిని భారంగా మార్చారు, దయచేసి నన్ను రక్షించు అని వేడుకుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ, భూమాత, నేను భూలోకానికి వెళ్ళి నిన్ను రక్షిస్తాను. క్షీరసాగరాన్ని విడిచి భక్తుల కోసమే వెలసి ఉంటాను అని చెప్పాడు. ఇలా శ్రీ మహావిష్ణువు భూలోకానికి శ్రీనివాసుడుగా అవతారమెత్తే సంకల్పం చేశాడు. శ్రీనివాసుడిగా శ్రీ మహావిష్ణువు జననం. కలియుగ ప్రారంభంలో వెంకటాద్రి పర్వతం తిరుమల వద్ద శ్రీనివాసుడు అనే యువకుడిగా మహావిష్ణువు జన్మించాడు. ఆయన తల్లి పేరు వకులాదేవి. ఆమె విష్ణుభక్తురాలు. ఆమె శ్రీకృష్ణుని తల్లి యశోదకు పూర్వజన్మలో చేసిన వాగ్దానం ప్రకారం శ్రీనివాసుని పెంచేందుకు జన్మించింది. శ్రీనివాసుడు అతి శక్తిమంతుడు, దివ్యమూర్తి గలవాడు. ఆయన చిన్ననాటి నుంచి తిరుమల కొండల్లో ఉండి తపస్సు చేసేవాడు. పద్మావతి దేవి పరిణయం. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్ళి అరణ్యంలో ఒక అందమైన రాజకుమార్తెను చూశాడు. ఆమె పద్మావతి దేవి. ఆమె అక్షయ రాజుని కుమార్తె. శ్రీనివాసుడు పద్మావతిని చూసిన వెంటనే ఆమెను ప్రేమించాడు. కాని పద్మావతి తండ్రి అక్షయ రాజు కొంత సంశయంతో ఉండిపోయాడు. శ్రీనివాసుడు తన వివాహం కోసం కుబేరుని దగ్గర నుండి రుణం తీసుకున్నాడు. ఈ కారణంగానే తిరుమలలో భక్తులు కానుకలు సమర్పించడం ద్వారా స్వామి అప్పు తీర్చడానికి సహాయం చేస్తున్నారు అని విశ్వసిస్తారు. శ్రీనివాసుడు వెంకటేశ్వరునిగా విరాజిల్లటం. వివాహం అనంతరం శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండపై వెలసి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. భక్తుల మనోకామనలు తీర్చే దేవుడిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించబడుతున్నాడు. తలకుప్ప బాధ. శ్రీవారి తిలకపు రహస్యం. ఒకసారి శ్రీ మహాలక్ష్మి శ్రీనివాసుని విడిచి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె పద్మావతి వివాహాన్ని చూసి కొంచెం కోపంతో ఉండిపోయింది. ఈ బాధలో శ్రీనివాసుడు తన తలపై బండరాయిని మోసాడు. దీనివల్ల తలకోపం, తలపై గాయం వచ్చింది. ఆ సమయంలో వకులాదేవి అతనికి సంధానం పెట్టింది. ఈ ఘటన తరువాతే భక్తులు శ్రీవారికి నవనీతం, వెన్న, చందనం, ముద్దలు పెట్టడం సంప్రదాయంగా మారింది. శ్రీవారి దర్శనం భక్తులకు ఆశ్రయం. భక్తులు ఏ కోరిక అయినా మనసారా కోరుకుంటే తిరుమల శ్రీనివాసుడు దాన్ని నెరవేర్చుతాడు. కలియుగంలో శ్రీవారి ఆశీస్సులు పొందినవాడు ధనవంతుడవుతాడు, సంతోషవంతుడవుతాడు అని భక్తుల నమ్మకం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే పవిత్ర క్షేత్రంగా మారింది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. శ్రీవారి అప్పు తీర్చేందుకు భక్తులు హుండీ ద్వారా కానుకలు సమర్పిస్తారు. తిరుమల శ్రీవారు భక్తుల కోరికలు తీర్చే వరప్రదాత. నవనీతం, చందనం, కుంకుమ శ్రీవారికి అర్చనగా ఎందుకు వాడతారో ఈ కథ ద్వారా అర్థం అవుతుంది. భక్తి, ధర్మం, శ్రద్ధ కలిగిన వారికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో నమ్మినవారు ఎప్పుడూ రక్షణ పొందుతారు. మీకు ఈ పురాణ గాథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.